నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బ్రహ్మాండంగా ఉన్నానమ్మా. రైట్, మనం ఇప్పుడు రావి చెట్టు దగ్గర ఉన్నామండి. మనకందరికీ బాగా తెలుసు, కార్తీక మాసం ధనుర్మాసం అలా వచ్చిందంటే సార్ అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు, ఒక దైవంతో కొలుస్తూ ఉంటారు. ఏంటి సార్ ఈ రావి చెట్టు ప్రత్యేకత? అంటే రావి చెట్టు, మర్రి చెట్టు, జువ్వు చెట్టు అమ్మ, ఈ మూడు కూడా పాలుకారి చెట్టు. అదేవిధంగా దేవతా వృక్షాలు అంటారమ్మా. ఇవి దేవతలు నివసిస్తారు ఈ చెట్ల మీద అని చెప్తారు అనమాట. రావి చెట్టుకి అనేక ప్రత్యేకతలు ఉన్నామ్మా. ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే, ఇప్పుడు ఈ లీఫ్ ఉంది కదమ్మా, ముదరాకు అనమాట ఇది. ఓకే. ఈ ఆకులు 1 లీటర్కి ఒక 20 నుంచి 30 ఆకులు తీసుకోవాలమ్మా. లీటర్ వాటర్కి ఒక గాజు సీసా తీసుకుని ఆ గాజు సీసాలో ఈ ఆకులు వేసామ్మా. లీటర్కి ఒక 20-30 ఆకులు గడికి లెక్క పెట్టుకుని వేసి నీళ్లు పోసేసి 3 days నిల్వ ఉంచాలమ్మా. నిల్వ ఉంచిన తర్వాత ఆ నీళ్ళని ఫిల్టర్ చేసుకుని మళ్ళీ గాజు బౌల్లోకి తీసుకోవాలి మనం. తీసుకుని కనుక పూటకి 30 ml 2 పూటలా తాగితే మినరల్ డెఫిషియన్సీలు అన్నీ పోయి హార్ట్ పెల్పిటేషన్ అనేది ఏదైతే ఉందో, గుండెదాడ అంటారు కదా, గుండెదాడ, యాంగ్జైటీ వితిన్ 1 weekలో తగ్గిపోతుందమ్మా. ఓకే. దాన్ని నలపక్కర్లేదు, ఏమీ చేయక్కల. సింపుల్గా ఆకులు కోయడం, వాటర్లో వేసుకోవడం. ముద్రాకులమ్మా ఇలా గ్రీన్ రావాలి, యాక్చువల్గా ఇక్కడ ఎండ లేదమ్మా. ఎండ ఉంటే కనుక ఈ కాపర్ కలర్లో ఉంటాయమ్మా. దీని నుంచి కాపర్ కూడా వస్తుంది, న్యాచురల్ కాపర్. దీన్ని ఏం చేయాలంటే ఈ టెండర్ లీవ్స్ అన్నీ తీసుకున్నామా, దీన్ని పేస్ట్ కింద నలిపేసి ఆవు పేడలో కలిపేసి దీన్ని పిడకల కింద చేసి దాన్ని కాలిస్తే బూడిద వస్తుంది కదా, ఆ బూడిద నీళ్ళలో బాగా తిప్పితే పై నీళ్ళు అన్నీ వంచేస్తే అడుగుని కాపర్ రవ్వలు లాంటివి తేలుతాయమ్మా. ఇది మిరాకిల్ సార్, అసలు న్యాచురల్ కాపర్ ఇది. అలా తీసిన కాపర్నే మనం భస్మం కింద చేసి తామ్రం అంటాం మనం కాపర్ని. తామ్ర భస్మం అని ఆయుర్వేద మెడిసిన్స్లో వాడుకుంటాం. ఓకే. అలాగే అది ఎంత గొప్పదంటే, మీకు ఒక బియ్యం గింజ అంత వేసుకుంటేనమ్మా అనిమియా పోతుంది, అంత బాగా పనిచేస్తుంది. సో ముదురాకు అయితే మనము ఒక 20 ఆకులు 1 లీటర్ వాటర్లో ఇవి వేసి పెట్టేసేసి 3 రోజులు ఉంచి తర్వాత వడగట్టి ఆ వాటర్ డైలీ 2 times మార్నింగ్ ఈవినింగ్ 30 ml గడికి తీసుకుంటే హార్ట్ పెల్పిటేషన్ కానీ, గుండెదాడ అంటాం కదా మనం తెలుగులో, గుండె వ్యాధులన్నీ తగ్గిస్తుందమ్మా. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇవాళ పిల్లలు పుట్టట్లా చాలామందికి. అవును, ఆల్మోస్ట్ ఇప్పుడు మ్యారేజ్ కూడా లేట్గా చేసుకుంటున్నారు. ఆ లేట్ మ్యారేజ్ అవనివ్వండి, ఇంకోటి అవనివ్వండి, ఈ సంతానలేమి అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది 100 జంటల్లో 30 మందికి ఉందమ్మా ఇప్పుడు. అవును సార్, అంత ఎక్కువగా ఉంది దీని ప్రాబ్లం. దానికి ఏం చేస్తున్నారు, అల్లోపతిలో ఏదో ఆర్టిఫిషియల్గా చేయడం అని అనేక రకాల మెడిసిన్స్ వాడి పిల్లలు పుట్టిలేక చేస్తున్నారు. ఒక 15 నుంచి 40 లక్షలు కూడా ఖర్చు పెడుతున్నారు. అలాగా ఎన్నో రకాలు అనమాట. ఖర్చు పెట్టినా కూడా పిల్లలు పుట్టాక వాళ్ళు ఎంత నీరసంగా ఉంటున్నారంటే, ఆర్టిఫిషియల్గా పిల్లల్ని పుట్టించుకున్న వాళ్ళు ఆ తర్వాత కనీసం ఆ పిల్లల్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకోవడానికి కూడా వాళ్ళకి బలం సరిపోవట్లేదు. అదర్వైజ్ ఒళ్ళంతా హెయిర్ వచ్చేసి లావుగా అయిపోయి అనేక సైడ్ ఎఫెక్ట్లు అనమాట, ఎన్నో ప్రాబ్లమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నారు. కానీ దీని యొక్క వేరు ఉంది కదమ్మా, ఆ వేరు తాట తీసుకోవాలి. తోలు అంటాం కదా, బార్క్ అంటాం ఇంగ్లీష్లో. ఆ బార్క్ తీసుకున్నామా, దాన్ని చిన్న ముక్కల కింద కొట్టుకుని నీడని ఆరబెట్టుకోవాలి. నీడని ఆరబెట్టుకుని అది పొడిని చేసుకుని మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన రోజున మొదలు పెట్టాలమ్మా. ఉదయం ఒక 5 గ్రాములు, సాయంత్రం ఒక 5 గ్రాములు. అలాగా 1 నెల పాటు తింటే డైరెక్ట్ పౌడర్ నోట్లో వేసుకుని నీళ్లు తాగటమేనమ్మా. అలాగా ఆవు పాలు, నీళ్లు కాదు, నీళ్లు తాగకూడదు, ఆవు పాలు తాగాలి. అలాగా 1 నెల నుంచి 3 నెలలు మ్యాక్సిమం 99% జంటలకు పిల్లలు పుడతారు. అంటే ఓన్లీ ఆ 5 days మాత్రమేనా సార్? 5 days అప్పుడు మొదలు పెట్టడం, అప్పుడు మొదలు పెట్టాలి. ఓకే. మెన్స్ట్రువల్ సైకిల్లో మొదలు పెట్టి కంటిన్యూ చేసేయాలమ్మా. ఓకే, కంటిన్యూగా ఒక 3 months. 3 monthsలో నెలకే కన్సీవ్ అయిన వాళ్ళు ఉంటారు, 2 నెలలకి, 3 నెలలకి, మ్యాక్సిమం 3 నెలలు. 3 నెలల్లో 99% కన్సీవ్ అవడానికి ఆస్కారం ఉంది. వన్స్ ఒకవేళ కన్సీవ్ అయింది తెలియకుండా వీళ్ళు కంటిన్యూ చేస్తే ఇదేమి ఎఫెక్ట్ ఏమీ అవుతుంది సార్? ఏమీ ఎఫెక్ట్ అవ్వదు, చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది. అంత అద్భుతమైన గుణం రావి చెట్టు యొక్క వేరులో ఉందమ్మా. దీనిలో ఉన్న ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వైబ్రేషన్ ఉందో దానివల్ల ఏంటంటే కొంతమంది ఋషులు ఏం చేశారు, మనకి
రావి చెట్టుకి 5 రంగుల దారాలు కట్టమని చెప్తారు. అవును. రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయమంటారు. అప్పుడు ఏమవుతుందమ్మా, దీని నుంచి వచ్చి ఇది ఏదైతే కాస్మిక్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని మళ్ళీ రిలీజ్ చేస్తారు. ఆ వైబ్రేషన్ వల్ల మీకు గర్భవ్యాధులు ఏమున్నాయో అవన్నీ పోయి పిల్లలు పుడతారమ్మా, ఓన్లీ దానికి ప్రదక్షిణ చేసినా కూడా. ఓకే. అందుకనే మన పూర్వీకులు రావి చెట్టుకి దారాలు కట్టి 5 రంగుల దారాలు, 3 రంగుల దారాలు, 9 రంగుల దారాలు ఆ చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేయమన్నారు. అందుకని భార్యాభర్తలను చేయమన్నారు. పైగా వాళ్ళిద్దరూ తిరగడం వల్ల ఏంటంటే ఎవరి వల్ల పిల్లలు పుట్టలేదో తెలిసేది కాదు కదా పూర్వం. అందుకేంటంటే ఇద్దరు ప్రదక్షిణలు చేయటం వల్ల దాని నుంచి వచ్చే వైబ్రేషన్ ఏదైతే ఉందో ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంటుందమ్మా ఈ ప్లాంట్స్లో. దేవతా వృక్షాలు అని చెప్పాను కదా, ఆ పాజిటివ్ ఎనర్జీ, సారీ నెగిటివ్ ఎనర్జీ కాదు, నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి తీసేసి ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మన బాడీకి తగిలిందో దాని చుట్టూరు ప్రదక్షిణ చేయడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేసి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీ బాడీలోకి వెళ్ళి మీ యొక్క సంతానోత్పత్తి చేసే అవయవాలన్నీ కూడా ఆరోగ్యకరంగా తయారయ్యి సంతానోత్పత్తి జరుగుతుందమ్మా. అందుకనే మన పూర్వీకులు వృక్షాలని దేవతా వృక్షాలు అన్నారు. ఇప్పుడు చెప్పారనుకోండి, ఇప్పటి వాళ్ళకు చెట్టు చుట్టూ తిరిగితే పిల్లలు పుట్టడం ఏంటి అని చెప్పి కొట్టి పారేస్తారు. కానీ మన పూర్వీకులు చెప్పే ప్రతి ఆధ్యాత్మికత వెనకాల ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అనేసి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత అయినా చాలా మందికి అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అవును సార్, రైట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.